अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। राजेंद्र नगर हल्के के तहत बंडलागुड़ा में पीने के पानी के शदीद मसले को हल करने का मुतालबा करते हुए बीआरएस पार्टी की जानिब से एक बहुत बड़ी वॉक फॉर वाटर पदयात्रा का इनेकाद बीआरएस पार्टी इंचार्ज पड्डुला कार्तिक रेड्डी की क़यादत में इस प्रोग्राम में ख़वातीन, नौजवानों, मुकामी लोगों और पार्टी कारकुनों ने बड़ी तादाद में शिरकत की और हुकूमत की लापरवाही के खिलाफ एहतजाज भी किया। मुकामी लोग इस पर तशवीश का इजहार कर रहे कि बंडलागुड़ा इलाके में पीने के पानी की किल्लत दिन ब दिन संगीन होती जा रही। పరిపాలన గాలికి వదిలేయడం జరిగింది। పరిపాలన వదిలేసి పరిపాలకులు పనికిరాని విషయాల్లో, ప్రజలకు సంబంధం లేని వ్యవహారాల్లో నిత్యం బిజీగా ఉంటూ పాలనే కానీ ప్రజా సమస్యలనే కానీ గాలికి వదిలేయడం జరిగింది। దానికి ఉదాహరణగా గండిపేట మండలం అంటే మనం ప్రసిద్ధిగా మాట్లాడుకుంటున్నామని కోకాపేటే కానీ, మణికొండవి కానీ, గుర్వేల్ ప్రాంతాలే కానీ ఇవన్నీ ప్రాంతాలు కూడా మా యొక్క గండిపేట మండలికి వస్తాయి। ఈ యొక్క మండలంలో రోజుకి 10 రోజులకు ఒక్కసారి కూడా వాటర్ ఉండకుండా నీటి సమస్య ఇక్కడ తీవ్రంగా ఉండడమే కాకుండా వచ్చినప్పుడు కూడా దార సన్నగా వచ్చి 5 సంవత్సరాల కిందట కలెక్ట్ చేయనివంటి వాటర్ బిల్లులను కూడా ఇప్పుడు ప్రభుత్వ అధికారులే కానీ, ఎంఎండిఎస్ అధికారులే కానీ ముక్కు పిండి వసూలు చేయడం జరుగుతుంది। నేను అంటున్నా, పరిపాలన ఇంత హైదరాబాద్ నడిపొట్టున ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా 10 రోజులకు ఒక్కసారి కూడా నీళ్లు రాకపోతే పరిపాలన ఏం జరుగుతుందంటే ఎక్కడ పోతున్నట్టు ఒకసారి ఆలోచించాలి। దానికోసం మేము ఈరోజు వాక్ ఫర్ వాటర్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది। ఈరోజు బండ్లగూడలో పెట్టాం, మేము నార్సింగ్లో పెడతాం, ఆ తర్వాత మేము మణికొండలో కార్యక్రమం పెట్టి ముమ్మాటికి ప్రభుత్వ దృష్టికి ఈ సమస్య తీసుకువచ్చి వాళ్ళ యొక్క ముక్కు పిండి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్య తీర్చే వరకు మేము పోరాటం ఖచ్చితంగా చేస్తాం। కానీ ఇంకో విషయం యాద పెట్టి, బీజేపీ ఎంపీ గల ఒక కుమారుడిని కాపాడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలు కూడా పట్టించుకుంటున్నారు। నిత్యం మీకు రాజకీయాలే కాదు ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి। మీరు ముఖ్యమంత్రి అయింది రాజకీయాల కోసం కాదు, ప్రజల సమస్య తీర్చడానికి అనే విషయం మీరు పెట్టుకోండి। ఎక్కడ ఓట్లు ఆడనే కొనడానికి కొనుగోలు కేంద్రంలో ఉన్నాయి। రైతులు ఇబ్బంది పడుతున్నారు। ఈరోజు ఉద్యోగాలు లేక ఉన్న ఉద్యోగాలు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు పీకేసి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా తెలంగాణలో, హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారి కనీసం నిత్యావసర యొక్క నీటి కోసం, రోడ్ల కోసం కూడా ప్రజలు హైదరాబాద్ నడిపొట్టున రోడ్ల మీదకి వస్తున్నారంటే మీ పరిపాలన ఎంత చక్కగా ఉన్నది ఒకసారి ఆలోచించి ముఖ్యమంత్రి గారు 4 సార్లు ఎమ్మెల్యే అయిన ప్రకాష్ గౌడ్ గారు మీ బాధ్యతగా అధికార పార్టీలో పోయింది ప్రతిసారి అభివృద్ధికి అంటున్న మీరు కనీసం బాధ్యతగా మా ప్రాంత ప్రజలకి నీళ్లు కాపండి అని చెప్పి మనం చేసుకుంటున్నాను। ధన్యవాదాలు।